ఈ సమ్మర్లో పిల్లలకి ఏం చేసి పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? ఇలా సింపుల్గా రాగి పిండితో ఇంకా డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు చేసుకోవచ్చు. వెల్కమ్ టు వర్ణిక తెలుగు లైఫ్ స్టైల్. దిస్ ఈజ్ వర్ణిక. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక కప్ బాదం వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనందరికీ తెలిసినట్టుగా బాదంలో మనకి ఎక్కువగా న్యూట్రిషన్స్ లైక్ ఫైబర్, ప్రోటీన్ అండ్ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా చేసుకోవాలి. ఇందాక మనం మెజర్ చేసుకున్న కప్పు జీడిపప్పులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పిడికేడు కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందరికీ తెలిసినట్టు జీడిపప్పుల్లో కూడా మనకి చాలా రిచ్ న్యూట్రిషన్స్ అండ్ విటమిన్ కే అండ్ విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. ఇది బోన్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. కిస్మిస్లో మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అలాగే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కప్ మెజర్ చేసుకొని ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని అవి కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి పల్లీలలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే తగ్గిస్తుంది. అలాగే పల్లీలు తినడం వల్ల బ్రెయిన్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక కప్ నువ్వులు కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనందరికీ తెలిసినట్టుగా నువ్వులలో కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ B విటమిన్స్ ఉంటాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని చల్లగా చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చల్లగా అయిన తర్వాత ఒక జార్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిపోయిన నట్స్ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఇందాక మెజర్ చేసుకున్న కప్పుతోటి ఒక 2 కప్స్ రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. రాగిలో మనకి పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి నోట్లో తినేటప్పుడు నోట్లో ఇలా చుట్టూ ఉండకుండా ఈజీగా మనకి స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుంది. రాగిలో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ అండ్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ B6 ఎక్కువగా లభిస్తుంది. ఫ్రై చేసుకున్న రాగి పిండిని కూడా అదే బౌల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అంతా ఒక దగ్గరికి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో మనం మెజర్ చేసుకున్న కప్ తోటి 2.5 బెల్లం పౌడర్ వేస్తున్నాను. మీరు మెజర్ చేసుకుంటే అదే కప్ తోటి మెజర్ చేసుకొని 2 to 2.5 పడుతుంది. మీ టేస్ట్ తగ్గట్టు ఇంక్రీజ్ చేసుకోండి. నేను 2.5 వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నా. బెల్లంలో కూడా మనకి చాలా ఉపయోగకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి. బెల్లం తినడం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. అలాగే మన మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఇవి బోన్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే బెల్లం తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా వస్తుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా నెయ్యి మిక్స్ చేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టేసేయాలి. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా లడ్డూలు చుట్టేసుకోవాలి. చిన్నగా లడ్డూలు చుట్టేసుకుంటే పిల్లలకు కూడా చాలా నీట్గా కనబడుతుంది. మా పిల్లలు అయితే వీటిని చాక్లెట్ లడ్డు అంటారు. ఎందుకంటే ఇది కొంచెం చాక్లెట్ కలర్లో ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీ పిల్లలు కూడా తినకపోతే దీన్ని చాక్లెట్ లడ్డు అని ఇవ్వండి, చాలా హ్యాపీగా తింటారు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని పిల్లలకి డైలీ 1 or 2 ఇస్తే హ్యాపీగా తింటారు. 2 to 3 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ లడ్డూని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.